దేవుని దినాన్ని ఘనంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి ఉత్సాహంగా బయలుదేరి రావాలి. కృతజ్ఞతాపూర్వకముగా దేవుని సన్నిధికి లేకపోతే ఆయన గుమ్మము గుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి రావాలి. ఆత్మవశులై దేవుని సన్నిధికి రావాలి. మనం దేవుని దినాన్ని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలకు దేవుని సన్నిధి విలువ తెలుస్తుంది. ఆదివారం పూటే అనవసరమైన పనులన్నీ రావచ్చు మన లైఫ్లోకి. ఆదివారం పూటే పెళ్లి సంబంధాల కోసం రావచ్చు. ఆదివారం పూటే మీకు లోన్లు ఇస్తానని రావచ్చు. ఆదివారం పూటే సెలవు కాబట్టి రకరకాలమైన కార్యక్రమాలు రావచ్చు. ఆదివారం పూటే కానీ నా దేవుని సన్నిధి నేను గణపరుస్తాను. దేవుని మందిరాన్ని నేను గణపరచాలి. ఒక పరిశుద్ధుడికి దేవుని దినం లేకపోతే దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరపు విలువను తెలుసుకొని మనం ప్రవర్తించవలసిన అవసరం